ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. పాలు బెల్లం అమ్మవారి పాదాల చెంత, భక్తి బోనం అమ్మవారి చుట్టంతా, డప్పులు పోతురాజులు ఆటలు దారి పొడవంతా, సంబరాలు అంబరాలే మన తెలంగాణ అంతా కదా. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ బోనాల పండుగ సందర్భంగా ఈ రోజు మన చట్పట్లో తన చేతి వంటను మనందరికీ రుచికరంగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు మన అత్తమ్మ కౌసల్య అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడలి పిల్ల. మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా అమ్మా. ఎంత బాగుందా అత్తమ్మ, వారం వారం పండుగ చేసుకుంటున్నాం. ఇది మళ్ళీ వచ్చేస్తుంది మన శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మాసం హడావిడి, బతుకమ్మలు. అసలు మనకి ఈ 2 నెలలు ఖాళీ లేదేమో అత్తమ్మ. నేను ఒక సామెత చెప్తామా, ఒరిస్సాలో ఏమంటారు తెలుసా, 12 మాసకు తేరో జాతర అంటారు. మనకి ఉన్నది 12 నెలలు 13 పండుగలు చేసుకుంటాం అంట. ఓ 13 అంటే ఇంకా ఎక్కువ చేసుకుంటాం అని, అందుకని ఇది ఒక సామెతలా చెప్పుకుంటారు. మా అత్తమ్మ ఎప్పుడు చేస్తే షాపింగ్ నా కోసం, నీకోసం కాదు నా కోసం. శ్రావణ మాసం చేస్తా. శ్రావణ మాసం అయిపోగానే వినాయక చవితికి చేస్తాను. అప్పుడు అడిగితే దసరాకి చేద్దాం పెద్ద పండగ, అదంటే అయ్యయ్యో అన్ని పండుగ పెద్ద పండుగ సంక్రాంతికి చేస్తా అంటారు. ఇంతే మా అత్తమ్మ. సరేలే అత్తమ్మ, పండగ పూట మన ఇద్దరికి ఎందుకు కానీ లేదు. ఏం చేస్తున్నారు ఇవాళ? ఆనపకాయ బడితం. ఏదో అడిగానే అనుకోండి, బడితం పట్టేస్తానంటే ఎట్లా? సరేలే, ఏం అడగంలే, చెప్పండి వంట. ఆనపకాయ బడితం. దాని భరితం అయితే నాకు ఆ తర్వాత నీ భరతం పడతా అంటారు, గుర్తుందా? అది మా అత్తమ్మ ఒరిస్సా అటు ఇటు బాగా తిరిగి వస్తుంది కదా, భరితం అని మార్చేశారు. నాకు తెలియకుండా ఉంటాను నీకు, అంతేనా అత్తమ్మ? అలాగేం లేదు, దాని పేరే అంత సాంప్రదాయ వంట, తెలంగాణ స్పెషల్ ఆనపకాయ బడితం. ఆనపకాయ బడితం మా టీచర్ గారు చెప్పేశారు. ఎస్, ఆనపకాయ బడితమే, అది వేరే భరతం కాదు. మరి ఆనపకాయ బడితంకి కావలసిన పదార్థాలు ఏంటో అన్నీ ఒకసారి చూద్దాం. ఆనపకాయ బడితం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, నూనె, ఉప్పు, పసుపు. అత్తమ్మ, ఆనపకాయ బడితంకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఆనపకాయకి ఏంటి చుక్కలు 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 డిజైన్ పెట్టారు. ఇలాగట ఆనపకాయకి ముగ్గులు వేస్తారు. ముగ్గులు కదమ్మా, దీన్ని ఇలాగ చాకు పెట్టి ఇలా పొడుస్తారు. ఇలా పొడిచి తొక్కతోటి ముక్కలు కోస్తారు. ఎందుకంటే ఇలా కోస్తే తొక్కతో మనం వండుతున్నాం కాబట్టి దీంట్లో మసాలా మనం వేసినంత వెళుతుందని చెప్పేసి ఇలా చేసేసి కోసేసి ముక్కలు ఉడకబెడతారు. కోయాలా అత్తమ్మ? మనకి ఆల్రెడీ కోసి ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఓహో, అందుకని కోసి ఉడకబెట్టాలి. కోసి ఉడకపెట్టుకోవాలి. ముందే ఉడకబెట్టేసి. సరే అత్తమ్మ. నెక్స్ట్ స్టవ్ వెలిగించామా. ఓకే, కొంచెం నూనె పోసుకుంటున్నాను ఇందులో. ఇది ఒక మసాలా లాగా మనం తయారు చేసుకుంటాం. ఇందులోని మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. కొంచెం వేగానే జీలకర్ర, మిరపకాయలు. ఇన్ని వెల్లుల్లిపాయలు సరిపోతాయి అత్తమ్మ? వెల్లుల్లిపాయ వేగితే అసలు దాని పవర్, అంటే దాని వాసన అంత ఉండదు తెలుసా అండి, అంత ఘాటుగా ఉండదు, టేస్టీగా అనిపిస్తుంది అత్తమ్మ. అదొక డిఫరెంట్ టేస్ట్. అవును. ఇప్పుడు బాగా చట్పట్లాడుతుంది కదా, దీంట్లోని కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఓకే, జీలకర్ర వేస్తే కొంచెం దూరం జరగాలమ్మా కోడలి పిల్ల. పచ్చిమిరపకాయలు వేస్తాం. మా చీరలు, చేతులు, మొహాలు అన్ని చిట్పట్ 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 అని పేలుతా ఉంటాయి. ఏమిటో పచ్చిమిరపకాయకి అంత కోపం. దాంట్లోని కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్. సీజన్లోని పచ్చి చింతకాయలు దొరుకుతాయి కదా, ఆ పచ్చి చింతకాయలు ఉడకబెట్టి ఆ పులుసుతో కూడా చేస్తారు ఇలాగా. అన్ సీజన్ లో దొరకనప్పుడు చింతపండు వేసుకుంటాం. అలాగే ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను దీంట్లో. ఇది వేగగానే ఒక ప్లేట్ లోకి తీసేద్దాం. అవునా? మన కూర ఉండట్లేదా? రుబ్బుతాం ఇది. ఓహో, ఇది రుబ్బాలా? నూనె వేసి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయించారు అత్తమ్మ. అవి వేగిన వెంటనే తర్వాత జీలకర్ర వేశారు. జీలకర్ర వేగింది అనుకున్న వెంటనే పచ్చిమిర్చి. అమ్మో, అన్ని చిట్టుపట్లాడేవి. ఇక్కడ నువ్వులు అలాగే అవుతాయి, ఇది కూడా అలాగే ఉంటుంది.
ఓకే. సో బాండి పెట్టేసాం అత్తమ్మ. అయితే మనం ఇప్పుడు వేయించాల్సింది, మీరు నూనె వేయండి, ఈ లోపు నేను చెప్తాను. ఇదేంటంటే మనము వేయించిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాం ఆయిల్లో ఫస్ట్, తర్వాత జీలకర్ర వేసాం, తర్వాత కొద్దిగా చింతపండు వేసాం, పచ్చిమిర్చి, లాస్ట్కి నువ్వులు వేసాం. దీన్ని అంతటిని మెత్తగా అత్తమ్మ పేస్ట్ చేసేయమన్నారు. అది ఇప్పుడు మనం ఇందులో నూనె వేసుకొని కొంచెం తిరగమూత వేసుకుంటాం. ఓకే. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ మామూలు తిరగమూత వేస్తున్నాను నేను. సో తాలింపు కొద్దిగా పప్పులు వేగిన వెంటనే కొంచెం కరివేపాకు వేస్తాం. ఉల్లిపాయ ముక్కలు. ఇది అన్నంలోకి బాగుంటుంది అత్తమ్మ. అన్నంలోకి బాగుంటుంది. కూర అంటే కూరలు కూడా పెడతాం. మరి అన్నం చూడండి, మహానైవేద్యం పెట్టేటప్పుడు అమ్మవారికి పప్పు, అన్నం, కూరలు అన్ని చేసి పెడతాం. ఓన్లీ ప్రసాదం అంటే పులకం, పాయసం అవే కాకుండా ఇప్పుడు జొన్న రొట్టెలు ఏంటి, గట్కా ఏంటి, అన్ని ప్రసాదాల కిందే మనం తీసుకోవచ్చు. పండగ రోజు ప్రతిదీ ఏది తిన్నా ఇంత పిసరైనా అమ్మవారికి సమర్పించే తింటాం కదా, అందుకే కూరలు, పచ్చళ్ళు, పులుసులు అన్ని మనం చేసుకుంటాం. ఓకే అత్తమ్మ. సో ఉల్లిపాయలు వేగినాయి అత్తమ్మ. ఉల్లిపాయలు వేగాక చెప్పాను కదమ్మా, ఇలా గంటలు పెట్టుకొని తొక్కతోటి మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసి పెట్టుకున్నాం. కొంచెం తగినంత ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ అమ్మా, కొంచెం పసుపు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదమ్మా, నువ్వులు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, చింతపండు సీజన్లోని పచ్చి చింతకాయలు దొరికితే ఆ చింతకాయల పులుసు వేసుకోవచ్చు. ఈ రుబ్బినటువంటి మసాలా ఇందులో వేసుకోవచ్చు. అయిపోయింది. ఈ మసాలా వల్లనే ఈ సొరకాయకి, ఈ ఆనపకాయకి టేస్ట్ వస్తుంది. సో కూర అంతా బాగా గుజ్జు అయిపోయింది అంతే. అన్నంలోనైనా, జొన్న రొట్టెలోనైనా, దేంట్లోనే తిన్నా బాగానే ఉంటుంది. ఇది స్పెషల్లీ తెలంగాణ స్పెషల్. ఇది చాలా మంది ఈ కూర చేసుకుంటారు. అందుకే ఆనపకాయ బడితాం ఇవాళ మనం కూడా చేస్తాం. సరే, ఇంకా స్టవ్ ఆపేయచ్చు. ఇందులో వాటర్ ఏం అక్కర్లేదు, వేయించిన మసాలా కాబట్టి ఇంకేం వేయించక్కర్లేదు. మసాలా కూడా వేయించాం కాబట్టి వెంటనే తీసేసుకోవచ్చే, చాలా త్వరగా అయిపోద్ది. అందుకే అత్తమ్మ ముక్కలు కూడా ఉడకబెట్టి వేస్తారు, త్వరగా అయిపోద్ది కూర. చాలా అత్తమ్మ తీసేద్దాం బాబు. స్టవ్ ఆపేనా? ఓకే. సో ఆనపకాయ బడితం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఈజీ కదమ్మా. అవును, ఈజీ కూడా టేస్టీగా కూడా ఎందుకు ఉంటుందంటే ఇందులో పడిన సామాన్లన్నీ, నువ్వులన్నీ వేసాం కదా, దానివల్ల కూడా మామూలు ఆనపకాయ కూర కన్నా రుచికరంగా ఉంటుంది. అది నేను చెప్పకూడదు కదా ప్రవీణ, తిని చూడాలి. అవును, నేనే ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది బాగుంటుంది ప్రవీణ అని చెప్పకూడదు. ఓకే ఓకే. అమ్మ ప్రవీణ, ఒకసారి అమ్మవారికి అలాగే నైవేద్యం పెడదాం. నైవేద్యం అయిపోయింది. దీని యొక్క రుచి చూడమా ఎలా ఉందో. అలాగే అత్తమ్మ. అసలు ప్రాసెస్ చాలా బాగుంది అత్తమ్మ. ఇంక ఇందులో అసలు రుచి చూసి చెప్పడానికి ఏముంటే చెప్పండి. ఎంత బాగుందో ఆ గ్రేవీ, ఆ కర్రీ అలా. బట్ కాంబినేషన్లు ఎలా ఉన్నాయో చెప్పాలి. చాలా బాగుంది అత్తమ్మ. వెల్లుల్లిపాయల ఫ్లేవర్ కానివ్వండి, నువ్వులు, సొరకాయ ముక్కలు అన్నీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి.
చాలా బాగుంది అత్తమ్మ. కూర ఇలా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు సొరకాయనని మీరు చేశాక మీరు అనుకుంటారు తెలుసా, అంత బాగుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఆనపకాయ బడితం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనెలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా నువ్వులు వేసి బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా పోపు గింజలు వేసి తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు వేసి వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా ఉడికించి పెట్టిన ఆనపకాయ ముక్కలు, సరిపడినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టిన వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, నువ్వుల పేస్ట్ని వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, బోనాల పండుగ స్పెషల్ ఆనపకాయ బడితం రెడీ. అత్తమ్మ, ఈరోజు బోనాల పండుగ సందర్భంగా మీరు అమ్మవారికి మహానైవేద్యంలో పెట్టే సొరకాయ బడితంని మీన్స్ ఆనపకాయ బడితంని చాలా చాలా టేస్టీగా చేసి చూపించారు. మా అందరి తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్. బోనాల అమ్మవారి ఆశీస్సులతో, భోగభాగ్యాలతో, ఐశ్వర్యంతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. తప్పకుండా. చూసారు కదా, బోనాల సందర్భంగా ఈరోజు మా అత్తమ్మ తయారు చేసిన సాంప్రదాయమైన ఆనపకాయ బడితం మీరందరూ కూడా తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.